మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ఇంటికి పెద్ద ఆయన ఎలాగో ఆయన రాష్ట్రానికి పెద్ద ఆయన 24 అవర్స్లో 20 అవర్స్ 21 అవర్స్ రాష్ట్రం కోసం అడుగులు వేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడైనా కూడా నిద్రపోవడం తక్కువ పని చేయడం ఎక్కువ అని సామెత ఉంది చంద్రబాబు గారి విషయంలో. ఆయన ఎంత తక్కువ నిద్రపోతాడో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వస్తారని నేను అనుకుంటున్నా. 100% రావాలి. మరి వస్తేనే రాష్ట్రం మనకి నెక్స్ట్ అభివృద్ధి దిశగా వెళ్తుంది. లేకపోతే ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవడమే, ఇంకా పూర్వవైభవం రాదు చంద్రబాబు నాయుడు గారు రాకపోతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేనే గెలుస్తా అంటున్నారు కదా, మరి 170 సీట్లకు 170 సీట్లు గెలుస్తామంటున్నారు. నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు గట్టిగా ప్రజలు వెళ్ళినాయి, నమ్ముతున్నారు, ప్రజలు నన్ను నమ్మి ఓటేస్తారు అనుకుంటున్నారు. సో నిజంగానే 170కి 170 గెలుస్తారా? ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఏ తల్లి అయినా కొడుకుని మా వాడు చెడ్డవాడు కాదని కోర్టులో 100 కేసులు ఉన్నా కూడా మా వాడు మంచివాడనే చెప్తాడు. అధికార పార్టీ కూడా మేమే గెలుస్తామని గట్టిగా బల్ల గుద్ది మరీ చెప్తారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన్ని గెలుస్తారా ఏంటి? బాబు గారికి చాలా సపోర్ట్ పెరిగింది, మద్దతు పెరిగింది. నారా లోకేష్ గారు చాలా డెవలప్ అయ్యారు. 5 సంవత్సరాలు ఆయన మాట తీరు కానివ్వండి, ఆయన నడవడిక కానివ్వండి, ఆయన మన పెద్దలతో బీజేపీతో అడుగులేసే దిశగా కేంద్రంతో నడుచుకునే విధానం కానివ్వండి, స్టూడెంట్స్తో మమేకమై పాదయాత్ర యువనేత అని ఆ టైటిల్తోనే మనసు గెలుచుకున్నారు నారా లోకేష్ గారు. యువగలం అనే టైటిల్తోనే మనసు గెలుచుకున్నారు. ఆయన ఈసారి నారా లోకేష్ డెవలప్ అయినందువలన చంద్రబాబు నాయుడు గారికి బాగా ప్లస్ పాయింట్ ఉంటుంది అనుకుంటున్నాను. సో మరి రోడ్ల వ్యవస్థ ఎలా ఉందనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్? ఏముందండి, రోడ్లు పిల్లలు ఏమైనా 5 సంవత్సరాల లోపు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే దాంట్లో మునిగిపోతారేమో అని భయం వేస్తుంది. అలా ఉన్నాయి రోడ్లు. ఆల్రెడీ బస్సులు రావట్లేదు. మరి కర్నూలు, హైదరాబాద్లో నేను 7-8 సంవత్సరాలకి ఇక్కడ జాబ్ చేస్తున్నా, సిటీలో ఉన్నా. ఏపీలో నేను తక్కువ ఉంటున్నా కాబట్టి ఆ ప్రజల సమస్యల పైన నేను ఎక్కువ చెప్పలేకపోతున్నా. కానీ నాకు ఉండే సర్కిల్ బట్టి చెప్తున్నా, అక్కడ రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆల్రెడీ బస్సులు డ్రైవర్లు అందరూ చేతులు ఎత్తేసారు. నేను రాండ్రా బాబు, నేను నడపను, నా వల్ల కాదని డ్రైవర్లు కండక్టర్లు చేతులు ఎత్తేసారు. పల్లెటూర్లకి ఇప్పుడు బస్సు సౌకర్యం లేదు. మీరు కర్నూలుకి బస్ స్టాండ్కి వెళ్ళి ఒకరోజు ఎవరికైనా అక్కడ ఉండే ఎన్ని డిపోల నుంచి ఎన్ని బస్సులు పల్లెటూర్లోకి వెళ్తున్నాయి, ఎన్ని ట్రిప్పులు వెళ్తున్నాయని కనుక్కోండి. వెళ్ళినా కూడా డ్రైవర్ తిరిగి వస్తాడా, బస్సు అక్కడే ఆగిపోతుందా కూడా ఈ సమస్యలు ఉన్నాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు గతంలో, సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. మరి ఎవరిది బెటర్గా అనిపించింది? వీళ్ళిద్దరు మధ్య తేడా ఎవరిదని ఎలా అనిపించింది? ఇక్కడ ఇద్దరి మధ్యన తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, నా ప్రజలకి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిద్దాం, ఒక 5 సంవత్సరాలు లేటుగా అయినా 10 సంవత్సరాలు లేటుగా అయినా బేస్ గట్టిగా వేద్దాం. పునాది గట్టిగా వేస్తే ఏమవుతుందంటే ఎన్ని ఫిల్లర్లు అయినా మనం లేపినా కూడా అది ఎప్పటికీ కింద పడదు. ఆయన అలా అడుగులు వేసే దిశగా కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో విలేజెస్లో రైతులని కొంచెం, ఎక్కువ కూడా కాదు, కొంచెం ఆయన పట్టించుకోలేదేమో. అందువలన ఆయన మీద వ్యతిరేకత వచ్చి 5 సంవత్సరాలకే జనాలు పక్కన పెట్టారు. జగన్ ఏం చేస్తాడంటే తాత్కాలిక ప్రయోజనాలు, పొద్దున తింటే సాయంత్రం 10 రూపాయలు కడుపులోకి వెళ్ళాలి, ప్రజలను ఆకర్షించే తాత్కాలిక ప్రయోజనాల వలన, మనకు విద్యా వ్యవస్థ ఎక్కువగా లేనందువలన, మెచ్యూర్ మైండ్ లేనందువలన వీళ్ళకి పథకాలు డబ్బులు పంపిణీ డైరెక్ట్గా అకౌంట్లో నేనున్నా, ఇప్పుడు నాకు ఒక 100 రూపాయలు వస్తాయంటే నా మనసు మారుతుందా మారదా? అలా జనాలను ఆకర్షించి జగన్ ఏం చేస్తున్నా అంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం పథకాలు పెట్టాడు. జనాలు వాటికి ఆకర్షితులయ్యారు.